ఈరోజు మన వీడియో జియో ఎయిర్ ఫైబర్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అండి. ముందుగా ఈ జియో ఎయిర్ ఫైబర్ తీసుకునే వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అండి. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, మీరు ఎవరైనా ఈ జియో ఎయిర్ ఫైబర్ తీసుకోవాలని అనుకుంటే మీ ఏరియాలో 5G సిగ్నల్స్ చాలా ఎక్కువగా ఉంటే మాత్రమే తీసుకోండి. లేదు అని అనుకుంటే మీరు చాలా 5G సిగ్నల్స్ ఇష్యూ అయితే ఫేస్ చేయాల్సి వస్తుందండి. ఎందుకంటే మీకు ఓటీటీ యాప్స్ కానీ టీవీ ఛానల్స్ కానీ ఇంటర్నెట్ పైన మాత్రమే రన్ అవుతాయండి. మీకు సిగ్నల్స్ కరెక్ట్గా అందకపోతే మీకు ఛానల్స్ బఫరింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మళ్ళీ మీరు చాలా సిగ్నల్ ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మీరు మీ ఏరియాలో సిగ్నల్స్ బాగా ఉంటే మాత్రమే ఈ జియో ఎయిర్ ఫైబర్ని అయితే తీసుకోండి. ఈరోజు మన వీడియో జియో ఎయిర్ ఫైబర్ అండి. ముందు మనం తెలుసుకోవాల్సింది జియో ఎయిర్ ఫైబర్ ఎందుకు లాంచ్ చేశారని తెలుసుకోవాలి. ప్రస్తుతం మన ప్రపంచంలో ఓటీటీ యాప్స్ అయితే ఎక్కువగా చూస్తున్నారండి. ఈ ఓటీటీ యాప్స్ చూడాలంటే ఇంటర్నెట్ అయితే చాలా అవసరం అండి. లేదనుకుంటే ఓటీటీ యాప్స్లో మూవీస్ బఫరింగ్ అయితే అయిపోతాయి. ఇంటర్నెట్ స్పీడ్ చాలా అవసరం. ఇటువంటి ఇంటర్నెట్తో పాటు ఓటీటీ యాప్స్తో పాటు మనం ఎక్కువగా చూసే టీవీ ఛానల్స్ కూడా ఒకే ప్లాట్ఫామ్ మీద ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ జియో ఎయిర్ ఫైబర్ని అయితే లాంచ్ చేశారండి జియో వాళ్ళు. ఈ జియో ఎయిర్ ఫైబర్ అనేది మనకి జియో 5G సిగ్నల్స్ పైన రన్ అవుతుందండి. జియో 5G సిగ్నల్స్ ఏ ఏరియాలో వస్తున్నాయో ఆ ఏరియాలో ఈ జియో ఎయిర్ ఫైబర్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో ఇంటర్నెట్, టీవీ ఛానల్స్, తెలుగులో అన్ని టీవీ ఛానల్స్ వస్తాయండి. అదేవిధంగా ఓటీటీ యాప్స్ అండి, దగ్గర 16 ఓటీటీ యాప్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈరోజు మన వీడియోలో ఏం చెప్పబోతున్నామనంటే, వీళ్ళు ఈ ఎయిర్ ఫైబర్ని ఎంత అమౌంట్కి ప్రొవైడ్ చేస్తున్నారు, మంత్లీ రీఛార్జ్ ఎంత, మన తెలుగులో ఏ టీవీ ఛానల్స్ వస్తాయి, ఓటీటీ యాప్స్ ఏ రీఛార్జ్కి ఎన్ని ఓటీటీ యాప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, మనకి ఇంటర్నెట్ స్పీడు ఎంతలో ఉంది, ఎంత అమౌంట్కి ఎంత ఇంటర్నెట్ స్పీడ్ని అయితే వీళ్ళు ఇస్తున్నారు అన్నది ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో చెప్తానండి. నా పేరు కృష్ణ అండి. నేను ఒక టీవీ డిష్ టెక్నీషియన్ని. నేను ఇంతకుముందే ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ గురించి వీడియో చేశాను. దాంట్లో చాలామంది నన్ను అడుగుతున్నారు, జియో ఎయిర్ ఫైబర్ గురించి కూడా చెప్పండి అని అడిగారు. వాళ్ళ కోసము ఈ వీడియో చేస్తున్నానండి. మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, మనం ఫస్ట్ ఇంటర్నెట్ గురించి మాట్లాడుకుందామండి. దీన్నే వైఫై రూటర్ అని అంటారండి. ఇది మన ఇంటి లోపల ఉంటుంది. ఇది మన ఇంటిలోన దగ్గర 10 మీటర్లు అంటే 30 అడుగుల వరకు, 30 అడుగులు అంటే 30 ఫీట్స్ వరకు మనకి ఇంటర్నెట్ని అయితే కవర్ చేస్తుందండి చుట్టుపక్కల. ఈ రోటర్, దీన్నే జియో రోటర్ అని అంటారు. దీన్నే వైఫై రోటర్ అని కూడా అంటారు. ఇది దగ్గర 10 మీటర్ల వరకు ఇంటర్నెట్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇది చూడండి, దీన్ని అవుట్డోర్ యూనిట్ అని అంటారు. ఇది మన ఏరియాలో ఉన్న 5G సిగ్నల్స్ని క్యాచ్ చేసి దీని నుంచి దీనికి ఒక ల్యాండ్ కేబుల్ సహాయంతో, ఇది ల్యాండ్ కేబుల్ అంటారు. ఈ ల్యాండ్ కేబుల్ సహాయంతో ఈ అవుట్డోర్ యూనిట్ నుంచి, చూడండి ల్యాండ్ కేబుల్ ఆర్డర్ ఫిట్ చేశాను. ఈ అవుట్డోర్ యూనిట్ నుంచి ఈ ఇండోర్ వైఫై రూటర్కి సిగ్నల్స్ అయితే పంపిస్తుందండి. ఈ అవుట్డోర్ యూనిట్ని మన ఏరియాలో 5G సిగ్నల్స్ ఎక్కడ వస్తే దానికి అనుకూలంగా ఈ 5G రూటర్ని మేడ పైన కానీ మేడ కింద కానీ మనకి 5G సిగ్నల్స్ ఎక్కడ వస్తాయో అక్కడ దీన్ని ఫిట్ చేస్తారు. దీని నుంచి సిగ్నల్స్ని ఈ రోటర్కి పంపిస్తుంది. ఈ రోటర్ ద్వారా మన ఇంటి లోపల సరౌండింగ్స్ 10 మీటర్స్ వరకు ఇది పంపిస్తుందండి. ఇది వైఫై. ఈ వైఫై స్పీడ్ గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఎంత స్పీడ్లో వస్తుంది, ఎంత రీఛార్జ్ చేసుకుందండి. తర్వాత టీవీ ఛానల్స్ అండి. ఈ టీవీ ఛానల్స్ కోసం జియో వాళ్ళు ఒక సెటప్ బాక్స్ని అయితే ఇచ్చారండి. ఇది సెటప్ బాక్స్. ఈ విధంగా టీవీ కనెక్ట్ అవుతుంది. దీంట్లో ఒక HDMI కేబుల్, ఒక ఇంటర్నెట్ కేబుల్, అంటే డైరెక్ట్గా ఈ ల్యాండ్ కేబుల్ సహాయంతో ఈ బాక్స్ నుంచి, వైఫై బాక్స్ నుంచి ఈ బాక్స్కి ఇంటర్నెట్ని అయితే ఇచ్చుకోవచ్చండి. ఇవ్వాలి, ఇస్తే మాత్రమే ఇది పనిచేస్తుంది.
అదేవిధంగా 2 యూఎస్బి పోర్ట్లు అండి స్టోరేజ్ కోసం. ఇది ఛార్జర్ అండి. అదేవిధంగా మూడోది ఓటీటీ యాప్స్ అండి. ఈ ఓటీటీ యాప్స్ను కూడా మనం చూద్దాం. అదేవిధంగా ఒక వాయిస్ రిమోట్ను కూడా మనకి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ వాయిస్ రిమోట్ ఏంటంటే మనకి ఏవైనా టీవీ ఛానల్స్ కావాలనుకుంటే మనం ఈ ఎల్లో బటన్ పట్టుకొని జెమినీ టీవీ అని అంటే సరిపోతుందండి. మనకి జెమినీ టీవీ మన దీంట్లో వచ్చేస్తుంది. చూడండి, ఆల్రెడీ మనకి వాయిస్ రిమోట్ యాక్టివేట్ అయ్యింది. మరలా మైక్ను ప్రెస్ చేసి మాట్లాడండి. మీరు ఆఫ్లైన్లో ఉన్నట్లున్నారు, దయచేసి ఇంటర్నెట్ కనెక్ట్ చేసి మళ్ళీ ప్రయత్నించండి అని వచ్చింది చూడండి. అంటే నేను ప్రస్తుతానికి దీని అవుట్డోర్ని ఇంకా ఫిట్ చేయలేదండి, అందుకే మనకి ఇలా వస్తుంది. మీకు దీన్ని చూపిద్దామనే ఉద్దేశంతో మాత్రమే దీన్ని ఇలా పెట్టాను. ఇప్పుడు మనం రీఛార్జ్ ఇన్ఫర్మేషన్స్ అదేవిధంగా ఓటీటీ యాప్స్ గురించి తెలుసుకుందామండి. చాలామంది మనకు అడుగుతుంటారు జియో ఎయిర్ ఫైబర్ కొత్త కనెక్షన్ ఎంత అని. దానికి సమాధానంగా జియో ఎయిర్ ఫైబర్ అన్నది ఫ్రీ అండి. మీరు 3 నెలలు కనీసం 3 నెలలు రీఛార్జ్ తీసుకోవాల్సి ఉంటుంది. మీరు మంత్లీ ప్యాకేజు మరి కనీసం 3 నెలలు తీసుకుంటే మీకు జియో ఎయిర్ ఫైబర్ ఫ్రీగా ఫిట్ చేస్తారు. ప్రజెంట్ 2025వ సంవత్సరంలో ఉన్నటువంటి రీఛార్జ్ ప్యాక్స్ అండి ఇవి. అన్నిటికంటే తక్కువగా ఉన్నటువంటి రీఛార్జ్ ప్యాక్ ఏంటంటే 707 రూపాయలండి పర్ మంత్. ఈ 707 రూపాయలు ఇంటూ 3 నెలలు అండి, అంటే 2121 రూపాయి అవుతుందండి. అంటే 2200 రూపాయలు. మీరు 2200 రూపాయలు కడితే మీకు వాళ్ళే మీ ఇంటికి వచ్చి జియో ఎయిర్ ఫైబర్ రోటర్ని, అదేవిధంగా ఇండోర్ అవుట్డోర్ యూనిట్ని, అదేవిధంగా 4K సెటప్ బాక్స్ని ఫిట్ చేసి మీకు 3 నెలల రీఛార్జ్తో యాక్టివేట్ చేసి 2200 రూపాయలు తీసుకొని వెళ్ళిపోతారండి. లేదనుకుంటే మీకు ఇక్కడ ఉన్నటువంటి 3 రీఛార్జ్ ప్లాన్లలో ఏ రీఛార్జ్ ప్లాన్ కావాలంటే ఆ రీఛార్జ్ ప్లాన్ ఇంటూ 3 అండి. 3 నెలలు కట్టాలండి. 3 నెలలు కడితే మీకు సెటప్ బాక్సు, రోటరు అంతా ఫ్రీగా ఇస్తారండి. వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మళ్ళీ మీరు ఎప్పుడు రీఛార్జ్ ఆపేస్తే అప్పుడు వాళ్ళు అవన్నీ పట్టుకొని వెళ్ళిపోతారండి. ఇది మీరు గమనించాలి. తర్వాత ఆఫ్టర్ 3 మంత్స్ తర్వాత సేమ్ రీఛార్జ్ ప్లాన్స్ అండి. మీరు రెన్యువల్ చేసుకోవాల్సింది కూడా సేమ్ రీఛార్జ్ ప్లాన్సే. ప్రస్తుతానికైతే మంత్లీ 707 రూపాయలు ఉంది. మీరు స్టార్టింగ్లో కూడా అదే ప్లాన్ అయితే యాక్టివేట్ చేసుకోవాల్సి వస్తుంది. తెలుసుకుందామండి. జియో ఎయిర్ ఫైబర్ 1 మంత్కి 707 రూపాయలు ఉంటుందండి. ఈ 707 రూపాయలకు గాను మనకి 30 MBPS స్పీడ్లో ఇస్తారండి. అదేవిధంగా 16 ఓటీటీ యాప్స్, 650 టీవీ ఛానల్స్ ఇస్తారండి. ఓకే, ఇక్కడ మనకి చాలామంది కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారండి. ఈ 707 రూపాయలకు గాను 30 MBPS స్పీడ్లో అన్లిమిటెడ్ డేటా అని అడుగుతారండి. కాదండి, అన్లిమిటెడ్ డేటా అయితే కాదు. 1000 GB వరకు మాత్రమే వీళ్ళు అన్లిమిటెడ్ డేటా ఇస్తున్నారండి. ఆ తర్వాత 64 kbps స్పీడ్లో మాత్రమే అన్లిమిటెడ్ డేటా మాత్రమే ఇస్తున్నారండి. అంటే 1 మంత్కి 1000 GB వరకు మాత్రమే లిమిట్ అండి. ఈ 1000 GB వరకు మాత్రమే 30 MBPS స్పీడ్లో వస్తుంది. ఆ తర్వాత మీకు 64 kbps స్పీడ్లో వస్తుందండి. MBPS నుంచి kbps స్పీడ్లోకి మారిపోతుంది 1000 GB తర్వాత. అన్ని ప్లాన్స్ కూడా అంతేనండి. మీరు 899 1000 రూపాయలు చేసుకున్నా, 1400 రూపాయలు చేసుకున్నా, ఏది చేసుకున్నా మీకు 1000 GB తర్వాత ఆ 64 kbpsకి అయితే నెట్ స్పీడ్ అయితే పడిపోతుందండి. చాలామంది ఎక్కువగా అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే జియో ఎయిర్ ఫైబర్లో టీవీ ఛానల్స్ ఎన్ని వస్తాయని అడుగుతుంటారండి. వాళ్ళకి సమాధానంగా ఇది జియో ఎయిర్ ఫైబర్ అన్నది ఆల్ ఇండియా బ్రాండ్ అండి. దీంట్లో ఆల్ ఇండియా ఛానల్స్ వస్తాయండి. మనం ఒక టాటా స్కైని కానీ, ఒక సన్ డైరెక్ట్ని కానీ, ఒక ఎయిర్టెల్ డిటిహెచ్ని తీసుకుంటే మనం ఏ ప్యాక్ తీసుకుంటే ఆ ప్యాక్లో మాత్రమే ఛానల్స్ చూడొచ్చండి. కానీ జియో ఎయిర్ ఫైబర్ తీసుకుంటే ఆల్ ఇండియా ఛానల్స్ తీసుకోవచ్చండి. మనం ఒక్క రీఛార్జ్తో ఆల్ ఇండియా ఛానల్స్ అన్ని లాంగ్వేజ్ల్లో చూడొచ్చు. ఇది ఒక మంచి ఆప్షన్ అండి. దీంట్లో ఆల్ తెలుగు ఛానల్స్ వస్తాయండి. ఏ ఛానల్ కూడా మిస్ అవ్వదు. మనకి టీవీ డిష్, ఎయిర్టెల్, జియో,
ఎయిర్టెల్, టాటా స్కై, సన్ డైరెక్ట్లో ఎలా ఛానల్స్ వస్తాయో అలా అదేవిధంగా దీంట్లో అన్ని ఛానల్స్ వస్తాయండి. చిన్నపిల్లల ఛానల్ వస్తాయి, స్పోర్ట్స్ ఛానల్స్ వస్తాయి, కిడ్ అన్ని తెలుగు ఛానల్స్, అన్ని హిందీ ఛానల్స్, అన్ని ఇంగ్లీష్ ఛానల్స్, అన్ని ఛానల్స్ వస్తాయండి. 650 ఛానల్స్ కంటే ఎక్కువ వస్తాయండి. అదే మనం ఒక డిటిహెచ్ని తీసుకుంటే ఏ ప్యాక్ చేసుకుంటామో ఆ ప్యాక్ మాత్రమే వస్తుంది. ఇది ఒక ప్లస్ అండి. ఇప్పుడు మనం ఓటీటీ యాప్స్ గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్గా అయితే మనకి 707 రూపాయలకు గాను ఓటీటీ యాప్స్ కేవలం 14 ఓటీటీ యాప్స్ మాత్రమే ఇస్తున్నారండి. అవి డిస్నీ హాట్స్టార్, సోనీ టీవీ, జీ5, జీ సినిమాలు, సన్ నెక్స్ట్, డిస్కవరీ, యూనివర్సల్ ఇటువంటివి ఒక 14 వరకు ఇస్తున్నారండి ఓటీటీ యాప్స్. ఓన్లీ మనకి 1000 రూపాయలు దాటినటువంటి 1414 రూపాయల రీఛార్జ్కి మాత్రమే నెట్ఫ్లిక్స్, అదేవిధంగా అమెజాన్ ప్రైమ్ని కొత్త రెండు ఓటీటీ యాప్స్ని ఎక్స్ట్రాగా యాడ్ చేశారండి. మొదటి 2 రీఛార్జ్లు అయినటువంటి 707 రూపాయలు, అదేవిధంగా 899 రూపాయలు ప్లస్ 108 రూపాయలు జిఎస్టీ అయినటువంటి 1000 రూపాయలు రీఛార్జ్ అయినటువంటి దానికి కూడా 14 ఓటీటీ యాప్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓన్లీ 1414 రూపాయల రీఛార్జ్కి మాత్రమే అమెజాన్ ప్రైమ్ని, నెట్ఫ్లిక్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మీరు గమనించుకోవాలి. ఎందుకంటే అవి కొంచెం ప్రైమ్ సబ్స్క్రిప్షన్ చాలా ఎక్కువ ఉంటుందండి, నెట్ఫ్లిక్స్ది, అమెజాన్ ప్రైమ్ది. అందుకే దాని ప్రైజ్ అయితే కొంచెం పెరుగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఎవరికైనా నచ్చినట్లుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. ఇటువంటి లేటెస్ట్ ఎయిర్ ఫైబర్ డిటిహెచ్ ఇన్ఫర్మేషన్స్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.